గడిపేన బాధ్యత మా అందరికి ఇచ్చినందుకు మరొకసారి నీకు వందనాలు నాయన. ఈ ఉదయకాల సమయంలో నీ యొక్క వాక్యము ద్వారా మాతో మాట్లాడమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ యేసుక్రీస్తు నామములో వందనాలండి. మనమందరమే మన పరిశుద్ధ గ్రంథాన్ని తెరచి చదువుకుందాము. మార్కు సువార్త 14వ అధ్యాయము 38వ మాట చదువుకుందాము. మార్కు సువార్త 14వ అధ్యాయము 38 మాట. మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు మెలకువగా నుండి ప్రార్థన చేయుడి. ఆత్మ సిద్ధమే గాని శరీరము బలహీనమని పేతురుతో చెప్పి తిరిగిపోయి. దేవునికి స్తోత్రం. ఈ ఉదయకాల సమయంలో దేవుడు నా హృదయంలో పెట్టిన సందేశము ఆత్మానుసారమైన జీవితము ద్వారా రక్షణ. ఆత్మానుసారమైన జీవితము ద్వారా రక్షణ. ఆత్మానుసారమైన జీవితము మనకి అర్థం అవ్వాలి, లేకపోతే ఆత్మానుసారమైన జీవితము మనకి ఏ విధంగా రక్షణ కలిగిస్తుంది అని అంటే ఒక చిన్న ఉదాహరణ నేను చెప్పి ముందుకు వెళ్తాను. ఒక ప్రాంతంలో ఒక రాజు ఉండేవాడు. ఈ యొక్క రాజుకి 4 భార్యలు ఉండేవాళ్ళు. ఒక ప్రాంతంలో ఒక రాజు ఉండేవాడు. ఈ యొక్క రాజుకి 4 భార్యలు. అయితే 4వ భార్య ఎంతగా ఇష్టమనంటే తనకు కావలసిన బట్టలు కానీ, తనకు కావలసిన నగలు కానీ, తనకు కావలసిన ఇల్లు కానీ, తనకు కావలసిన అన్ని సమకూర్చేవాడు. అదేవిధంగా 3వ భార్య అంటే కూడా చాలా ఇష్టమే. ఆమెను ఎవ్వరికి తెలియకుండా సురక్షితంగా క్షేమంగా ఒక ప్రాంతంలో ఉంచేవాడు. తరువాత 2వ భార్య దగ్గరకు వస్తే 2వ భార్య కూడా ఇష్టమే. తనకి సమయం ఉన్నప్పుడల్లా ఆమె దగ్గర ఉండేవాడు, ఆమెతో మాట్లాడేవాడు, ఆమెను కలిసేవాడు. అయితే మొదటి భార్య దగ్గరకు వచ్చేసరికి మొదటి భార్యను అసలు పట్టించుకునేవాడే కాదు. అయితే ఆమెతో అసలు మాట్లాడేవాడే కాదు. ఆమెకంటూ ఇవ్వవలసిన సమయం కానీ, ఇవ్వవలసిన ఇంపార్టెన్స్ కానీ ఇచ్చేవాడు కూడా కాదు. అలాంటి ఒక రాజు ఉండేవాడు. ఒకానొక దినంలో అతనికి మరణము వచ్చే దినాలు దగ్గర పడినప్పుడు తనకున్న 4 భార్యలతో ఒకసారి మాట్లాడదామని 4వ భార్య దగ్గరికి వెళ్ళి అడుగుతున్నాడు. అమ్మా, నేను మరణిస్తాను కదా, నాతో పాటు నువ్వు వస్తావనంటే నేను రాను. కావాలంటే నేను బ్రతుకునేటప్పుడల్లా చక్కగా నేను చూసుకున్నాను, కానీ మరణం అయిన తర్వాత నేను నీతో రాను అని అనేటప్పుడు 3వ భార్య దగ్గరికి వెళ్ళాడు. అమ్మ, నువ్వైనా వస్తావంటే నువ్వు క్షణిపోయిన క్షణమే నేను ఇంకొక వ్యక్తిని వివాహం చేసుకుంటానని కూడా చెప్పడం జరిగింది. తర్వాత 2వ భార్య, మనం వెనక నుంచి వస్తున్నాం, మనం 2వ భార్య దగ్గరికి వెళ్ళి అడుగుతున్నాడు. అమ్మ, నువ్వేనో వస్తానంటే సమాధి కార్యక్రమం వరకు వస్తాను. ఎక్కడి వరకు వస్తాను? సమాధి కార్యక్రమం వరకు. అంటే భూస్థాపన కార్యక్రమం ఉంటుంది కదా మనది, మనం అందరం ఎలాగెళ్తాము మనలాగే అక్కడ వరకు వస్తాను తప్ప మరణం తర్వాత రాను. అయితే మొదటి భార్య దగ్గరికి వెళ్ళాలా వద్దా అనుకుని మొత్తానికి వెళ్ళి అడిగిన తర్వాత మొదటి భార్య ఏమన్నదని అంటే మరణము తర్వాత కూడా నీతో పాటు నేను ఉంటాను అని అన్నది. దేవునికి స్తోత్రం. ఈరోజు ఇక్కడ ఉన్న మన వ్యక్తిగత జీవితంలో కూడా 4 భార్యలు ఉన్నాయి. మొదటి భార్య ఎవరన 4వ భార్య ఎవరనంటే శరీరము. ఈ శరీరానికి మనము మంచి బట్టలు ఇస్తాము, మంచి బంగారం ఇస్తాము, మంచి ఇల్లు ఇస్తాము, అన్ని విధాలుగా సుఖపడతాము. కానీ మన మరణం తర్వాత ఈ శరీరం అనే భార్య మనతో పాటు వస్తుందనంటే రాదు. తర్వాత భార్య ఎవరనంటే ధనము. ధనాన్ని మనం చాలా జాగ్రత్తగా బీరువాలోన ఆ డోర్ ఓపెన్ చేసిన తర్వాత ఆ డోర్ ఓపెన్ చేస్తే ఇంకొక చిన్న డోర్ ఉంటుంది, ఆ డోర్ తర్వాత ఇంకొక డోర్ ఉంటుంది. అలాంటి దగ్గర క్షేమంగా భద్రంగా ఉంచుతాం. ఎవరికి తెలియదు. కొన్నిసార్లు భార్య దాసిన డబ్బులు భర్తకి తెలియదు, భర్త దాసిన డబ్బులు భార్యకి కూడా తెలియదు. అంత సురక్షితంగా ఉంచుతాం. అయితే ఆ ధనము మన మరణం తర్వాత వస్తుందనంటే రాదు. తర్వాత మనం 2వ చూసినట్లయితే బంధువులు, స్నేహితులు వీళ్ళు ఉంటారు, కుటుంబ సభ్యులు కొంతమంది ఉంటారు. వీళ్ళు ఎంతవరకు వస్తారు అని అంటే మన సమాధి కార్యక్రమం వరకే వస్తారు తప్ప అంతకు మించి రాలేరు. అయితే చివరిగా మనము మొదటి భార్య దగ్గరికి వస్తే
మన ఆత్మ. నిజంగా మన ఆత్మ అనేది పరిశుద్ధంగా ఉంచినట్లయితే మనతో పాటు ఎక్కడికి వస్తుంది అంటే ప్రభు సన్నిధికి వస్తుంది. దేవునికి స్తోత్రం. అయితే దేవుడు మనతో మాట్లాడుతున్న ఈ ఉదయకాల సమయంలో ఏమిటంటే, మన ఆత్మ లేకపోతే మన ఆత్మీయ జీవితము మనము ఏ విధంగా ఉంచుకుంటున్నాము అనేది మనము ప్రశ్నించుకోవాలి. నిజంగా ఉదయాన్నే లెగ్గానే మన శరీరాన్ని చాలా చక్కగా క్లీన్ చేసుకుంటాము, మన వస్త్రాలు చాలా చక్కగా క్లీన్ చేసుకుంటాము, మనకున్న ఇల్లు కూడా చాలా క్లీన్ చేసుకుని ఉంటాము, లేకపోతే మనకు సంబంధించిన వాహనాలను కూడా చాలా చక్కగా క్లీన్ చేసుకుని ఉంటాము. మనం కొంత ధనము పెట్టిన తర్వాత ధనాన్ని బట్టి ఉన్న వస్తువులను కూడా మనకున్న సమయం అప్పుడు చాలా చక్కగా ఉంచుతాము. అయితే మన ఆత్మను ఆ విధంగా ఉంచుతున్నామా లేదనేది మనం ఒకసారి ప్రశ్న వేసుకోవాలి. దేవునికి స్తోత్రం. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, మన ఆత్మీయ జీవితానికి ఒక రక్షణ అంటూ ఉండాలండి. దేవునికి స్తోత్రం. అయితే ఆత్మకి శరీరానికి ఉన్న తేడా ఏమిటనంటే, ఆత్మ ఒకటి చెప్తే శరీరము ఇంకొకటి చేస్తూ ఉన్న సందర్భాలు చాలా ఉంటాయి. దేవునికి స్తోత్రం. ఇక్కడ మనం చూసినట్లయితే ఇప్పుడు మనం చదివిన లేఖనము ఏ సందర్భంలో ఉందనంటే, యేసుక్రీస్తు వారు పరిచర్య చేస్తున్న దినాలలో యేసుక్రీస్తు వారితో పాటు కొంతమంది శిష్యులు ఉన్నారు. అయితే మనకి ఇక్కడ మార్నింగ్ ప్రేయర్ ఉంటే, యేసుక్రీస్తు వారి పరిచర్యలో నైట్ ప్రేయర్ ఎక్కువగా ఉండేది. వాళ్ళు రోజంతా పరిచర్య చేసేసిన తర్వాత వాళ్ళు ప్రార్థనలో గడిపేవారు. యేసుక్రీస్తు వారు తండ్రి అయిన దేవునితో సమయాన్ని గడిపితే కిందనేమో శిష్యులకి ప్రార్థన చేయమని చెప్పినప్పుడు శిష్యులు ఏం చేశారంటే, బహుశా వాళ్ళ పరిచర్య చేయడం బట్టి నిద్ర వచ్చేసి పడుకుండిపోయారు. అయితే యేసుక్రీస్తు వారు మరలా వీళ్ళు ఏం చేస్తున్నారని చూడడానికి వచ్చేవాళ్ళు. వచ్చేసరికి వీళ్ళు పడుకునే వారిగా ఉన్నారు. అయితే యేసుక్రీస్తు వారు అక్కడ ఒక మంచి మాట పలకడము చూస్తున్నాము. ఏంటంటే, మీరు శోధనలో ప్రవేశించుకుంటున్నట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయుడు. దేవునికి స్తోత్రం. నిజంగా ఈరోజు కుటుంబ వ్యవస్థ కానీ లేకపోతే సొసైటీ కానీ ఇవన్నీ పాడైపోవడానికి ప్రధానమైన కారణం ఏంటంటే శోధన రావడం బట్టే. ఎందుకు ఒక వ్యక్తి తప్పు చేస్తున్నాడంటే, ఆ క్షణంలో ఆడికి శోధన రావడం బట్టే వాడు అనేకమైన విషయాల పట్ల తప్పుడు పనులు చేస్తూ సొసైటీకి చాలా విధంగా నాశనము చేస్తున్న సందర్భాలు మనం ఎన్నో చూస్తూ ఉంటాం. అయితే మన ఆత్మీయ జీవితంలో, మన వ్యక్తిగత జీవితంలో మనము అలాంటి శోధనలో పడకుండా ఉండాలంటే ఒకటే ఒక మెడిసిన్, ఏంటంటే ప్రార్థన మాత్రమే. దేవునికి స్తోత్రం. ఎప్పుడైతే మనము దేవునితో కొంత సమయాన్ని గడుపుతామో, ఎప్పుడైతే దేవునిలో మనము ప్రార్థన పూర్వకంగా ఉంటామో, ప్రార్థనకి ఎక్కువగా ఎప్పుడైతే మనము ప్రాధాన్యత ఇస్తామో, మనం ఎలాంటి శోధనలో పడకుండా దేవుడు మనల్ని, మన కుటుంబాలని చాలా చక్కగా ఉంచుతాడు. దేవునికి స్తోత్రం. అదేవిధంగా మనము గలతీయులకు రాసిన పత్రిక 5:17 ఇంకా అద్భుతకరమైన మాట దేవుడు రాయడము జరిగింది. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 17 మనము చూసినట్లయితే అక్కడ ఈ విధంగా రాయబడి ఉంది, శరీరము ఆత్మను, ఆత్మ శరీరమును విరోధముగా అపేక్షించును, ఇవి ఎరుగుట, ఒకసారి చేద్దాము, ఇవి ఎరుగుట శరీరము ఆత్మను, ఆత్మ శరీరమును విరోధముగా అపేక్షించును, ఇవి ఒక దానితో ఒకటి వ్యతిరేకముగా ఉన్నవి గనుక వీరేమి నిశ్చయించితిరో వాటిని చేయకుందురు. దేవునికి స్తోత్రం. ఇక్కడ మనము రెండు చూడొచ్చండి. ఒకటి శరీరము, రెండోది ఏంటంటే ఆత్మ. ఈ రెండు ఏ విధంగా ఉంటాయంటే, కుటుంబ సభ్యులకి ఒక ఉదాహరణ చెప్పాలంటే అత్త కోడల్లాగా ఉంటాయి. దేవునికి స్తోత్రం. అత్త ఒకటి చెప్తే కోడలు ఒకటి చెప్తుంది, కోడలు ఒకటి చెప్తే అత్త ఒకటి చెప్తుంది. ఈరోజు ఉదయకాల ప్రార్థనకి వెళ్ళాలి అని అనుకుంటే ఆత్మని చెప్తుంది ఏంటంటే, మార్నింగ్ ప్రేయర్కి వెళ్ళానంటే నువ్వు వెళ్ళకపోతే అవదా, ఇంకెవరు రారా అని అంటాను. ఎక్కువగా నేను ఏంటంటే కొంచెం ఆఫీస్ పరంగా నేను టైర్డ్ అయినప్పుడు కరెక్ట్గా ఒక్కొక్కసారి లేట్గా లెగిస్తాను. లెగిసినప్పుడు అనిపిస్తుంది, శరీరం ఏంటంటుందంటే పడుకో, పర్లేదు, పాస్టర్ గారు ఉంటారు కదా, నువ్వు ఒక్కడవే వాకింగ్ చెప్తావు ఏంటి, పాస్టర్ గారు ఉంటారు కదా అని. ఆత్మ ఏం చెప్తుందంటే, ఆయన రోజు పరిచయం చేసుకుని అట్లా తిరుక్కుని వస్తారు, పోనీ ఆయనకైనా రెస్ట్ ఇవ్వడానికైనా నువ్వైనా వెళ్ళొచ్చు కదా, ఒకవేళ ఆయన ఏమైనా ప్రేయర్ మీటింగ్కి వెళ్ళి ఉన్నారేమో, నిన్న ఎక్కడికో వెళ్ళారేమో, ఒకవేళ లేకపోతే ఎవరు చెప్తారు అని అంటది. సరేనా, పర్లేదు పడుకో, ఆయనకే టైం అయిపోతుంది కదా, నువ్వు ఇంకెందుకు ఇప్పుడు వెళ్ళి ఏం చేస్తావు అని అంటది. దేవునికి స్తోత్రం. ఒక్కొక్కసారి మనకి కూడా అలాగే, మిగతా వాళ్ళు వెళ్తాను, నేను ఒక్కనే వెళ్ళకపోతే ఏమైపోద్ది అని శరీరం అంటుంది.
ఆత్మ మాత్రం లేదు. నువ్వు అక్కడ వెళ్ళాలి, నువ్వు ప్రార్థన చేయాలి, నువ్వు మోకరించాలి, నువ్వు చేయవలసిన పనులు నీ యొక్క సంఘం నిమిత్తము ఎన్నో ఉన్నాయని చెప్తుంది. దేవునికి స్తోత్రం. మనం వ్యక్తిగత జీవితంలో కూడా అంతేనండి. నిజంగా ప్రార్థనలో మనం ఎంత ఎక్కువ సమయం గడుపుతామో అంత చక్కగా మన కుటుంబాలు ఉంటాయి. నిజంగా ప్రార్థనకు మనం దూరం అయ్యామనుకోండి, నిజంగా చూడండి, కొన్ని వస్తువులు మనము వాడకపోతే అవి పాడైపోతాయి. అలాగా ప్రార్థన అనేది మన వ్యక్తిగత జీవితంలో లేకపోతే మనము పాడైపోతాము. ఇంకా ఇంకొక మాట చెప్పి చదివి ముగిద్దామండి. రోమియోలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 6-7లో మనం చూసినట్లయితే, ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమునై ఉన్నవి, యాలయనగా శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధముగా ఉన్నది. అది దేవుని ధర్మశాస్త్రముకు లోబడదు, ఏ మాత్రమును లోబడలేదు. దేవునికి స్తోత్రం. నిజంగా దేవుడు ఆత్మానుసారమైన జీవితము మనము కలిగి ఉండాలి. ఈ దేవుడు కూడా ఇష్టపడుతుంది ఏంటంటే ఆత్మానుసారమైన జీవితము మనము కలిగి ఉండాలి అనేది. కొన్నిసార్లు మనం ఎన్నో శోధనలో పడిపోతాము. చూడండి, ఒక్కసారి మనము మందిరం మానేమనుకోండి, ఒక్కసారి మనము ఆలయానికి మార్నింగ్ కాల సమయంలో ఉదయకాల సమయానికి రాలేదనుకోండి, రెండో రోజు కూడా రాలేని పరిస్థితులు వస్తుంటాయి. నేను ఆ మధ్య వారం రోజులు రాలేకపోయాను. ఆ వారం రోజుల తర్వాత మండే అనుకున్నాను వెళ్ళాలి, ఎందుకంటే ఈ వారం రోజులు ఏ విధంగా ఉందంటే, ఒక్కరోజు మానేసామనుకోండి, ఆ రెండో రోజు కూడా మానేయడమే అయిపోద్ది. ఆ మూడో రోజు కూడా అసలు లెగలేం. చూడండి, చలికాలంలో డిసెంబర్లో ఎంత 5 గంటలకైనా, లేకపోతే ఒక్కొక్కసారి 5 నిమిషాలకు ముందే 5 గంటల ముందే వచ్చేసేవాళ్ళమి. అంత చలిలో దేవుని సన్నిధికి వచ్చేవాళ్ళమి. అసలు ఇప్పుడు వేసవికాలంలో అసలు దేవుని సన్నిధికే రాలేకపోతున్నాం. కష్టతరంలో దేవుని మందిరానికి వచ్చాం, సుఖమైన సమయాల్లో మనము దేవుని మందిరానికి మానేస్తున్నాం. కానీ ఒక్కటి చెప్తాను చూడండి, ఎక్కువగా నేను ఉద్యోగం చేసిన వ్యక్తుల్లో చాలా మందిలో చూస్తాను, కొంతమంది జాబ్ మానేసి లేకపోతే జాబ్ లేక ఖాళీగా ఉంటారు. ఒక్కరోజు ఖాళీగా ఉన్నాడు అనుకోండి, రెండో రోజు కూడా ఖాళీగా ఉంటాడు, అలాగే ఒక నెల ఖాళీగా ఉంటాడు, ఇంకొక నెల కూడా ఖాళీగా ఉంటాడు. అంటే ఒక్కసారి తప్పితే మరలా సెట్ అవ్వదు. గాడి గారు కరెక్ట్గా చెప్పారు, గాడిలో పడలేరు. నిజంగా అద్భుతకరమైన మాట అది. ఒక్కసారి తప్పితే అది ఏదైనా కూడా, మందిరమైనా కూడా ఒక్కసారి మనం తప్పామనుకోండి మరి సెట్ అవుతుంది. కొంతమంది చూడండి మందిరం మానేస్తారు, కొంతమంది ఆడు మళ్ళీ రావాలంటే ఆ ట్రాక్లోకి రావాలంటే టైం పట్టేస్తుంది. మళ్ళీ వచ్చినట్టుగా మళ్ళీ స్థిరంగా వెళ్ళిపోద్ది. ఒకవేళ పట్టా మారింది అనుకోండి, ట్రైన్ పట్ట, మళ్ళీ అది రావడానికి వీళ్ళు సురేష్ అన్న నాలంటే వెళ్ళి మోటివేషన్ చేసి, లేదు నన్ను అలాగుంటుంది ఇలాగుంటుంది లైఫ్ అని చెప్పేసి మరలా వాళ్ళని తీసుకుని రావాలి. ఇవన్నీ జరగడానికి ప్రధానమైన కారణం ఏంటంటే శోధన మాత్రమే. అయితే శోధనలో నుంచి మనము బయటకు రావాలంటే ప్రార్థన మాత్రమే. దేవునికి స్తోత్రం. మరొకసారి ఉదయకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, మనము ఆత్మానుసారమైన జీవితం కలిగి మంచి రక్షణ పొంది మనము ముందుకు వెళ్ళే వారిగా ఉండాలి. ఎప్పుడైతే మనము అలాంటి ఆత్మానుసారమైన జీవితము జీవిస్తామో, మనము మన కుటుంబంలో ఉన్న పిల్లలు కానీ మనకి సంబంధించిన ప్రతి ఒక్కరు కూడా ఆ విధంగా నడవడానికి అవకాశం ఉంటుంది. దేవునికి స్తోత్రం. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక. మాటల మీద చిన్న ప్రార్థన చేసుకుందాము. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడు మా కన్న తండ్రి, నీకు వందనాలు దేవా. గడిచిన కాలం నుంచి ఇంతవరకు సజీవముగా నీ రెక్కల చాటున నాయన మమ్మల్ని క్షేమంగా ఉంచుతున్న నీ కృపను బట్టి నీకు వందనాలు దేవా. ఈ ఉదయకాల సమయంలో దేవ తండ్రి, ఆత్మానుసారమైన జీవితము దేవ తండ్రి మంచి రక్షణలోకి నడిపిస్తుందని దేవ తండ్రి, నీ యొక్క వాక్యము ద్వారా మాతో మాట్లాడేవి దేవా. కొన్నిసార్లు దేవ తండ్రి మాకున్న శరీర బలహీనతలను బట్టి దేవ తండ్రి నీ మందిరానికి నీ సన్నిధికి దూరముగా ఉన్నామేమో దేవా. ఒకవేళ నైనా మా సంఘస్థులు కానీ మా విశ్వాసులు కానీ దేవ తండ్రి ఎవరైనా నైనా శరీరానుసారమైన జీవితం జీవిస్తూ నాయన నీ మందిరానికి నీ సన్నిధికి దూరంగా ఉన్నట్లయితే ఉదయకాల సమయంలో మీరు దర్శించండి, మీరు వారితో మాట్లాడండి దేవ తండ్రి. ఉదయకాల ప్రార్థనలకి నాయన ఆదివారం జరిగే ప్రార్థనలకు కానీ దేవ తండ్రి, ఫ్రైడే జరుగుతున్న ఫాస్టింగ్ ఉపవాస ప్రార్థనలకు కానీ దేవ తండ్రి, విజ్ఞాపన ప్రార్థనలకు కానీ తండ్రి ఎస్ఐయ్య, అదేవిధంగా ప్రేయర్ రైడ్లు కూడా దేవ తండ్రి ప్రతి ఒక్కరినైనా తండ్రి పాల్గొనే భాగ్యాన్ని నేను ప్రతి ఒక్కరికి దయచేయమని కోరుకుంటున్నాను దేవా. ఈ ఉదయకాల సమయంలో నీ సన్నిధికి వచ్చిన ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి దేవ తండ్రి. నేను వచ్చిన ప్రతి ఒక్కరికి మంచి ఆరోగ్యము దయచేయండి దేవ తండ్రి ఎస్ఐయ్య. అదేవిధంగా నన్ను తండ్రి సంఘం నిమిత్తము ప్రార్థన చేస్తున్నాను, సంఘ కాపరి కుటుంబం నిమిత్తము ప్రార్థన చేస్తున్నాం దేవ తండ్రి. నీ చిత్తానుసారంగా నడిపించమని ఈ చిన్న ప్రార్థన యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి.
ఆమేన్. యేసు రక్తమే, సిలువ రక్తమే